ఖచ్చితంగా మనకు అన్ని పార్టీల సపోర్ట్ కావాలి. కావాలి. మీరు మంత్రిగా ఉంటే అది సాధ్యమవుతుంది. సాధ్యం, అవును. ఒక స్ట్రాటజికల్ గా మీరు ఆ నిర్ణయం తీసుకోండి అన్న. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇక్కడ మంత్రులుగా 6గురిని పెట్టుకొని టిఆర్ఎస్ నుంచి అన్ని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. పోలవరము, పులిచింతల, ఇక్కడ ఎన్కౌంటర్లు, ముందు చర్చలు అనడు, తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చంపడాలు, ఇట్లాంటివన్నీ. దాంతో రిజైన్ చేశారు ఇక్కడ 6గురు. అక్కడ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి బాధ్యతలు ఇచ్చి ముందుకు పోకపోతే అక్కడ కూడా రిజైన్ చేసి వాళ్ళిద్దరు వచ్చారు. అంటే కాంగ్రెస్ ఇష్టమై తెలంగాణ తప్పుడే ఇవ్వాలి కదా. అవును, రాజశేఖర అడ్డుపడ్డాడని చెప్పారు ఇండైరెక్ట్గా. రెండో టర్మ్లో కూడా వెంటనే ఇయ్యలే, నిరాహార దీక్ష చేస్తే కదా వచ్చింది. పార్టీ పెట్టింది ఆయనే, పార్టీలను ఒప్పించింది ఆయనే, ఉద్యమాన్ని నిలబె ఇవి ఎవరికి తెలిసినా తెలియకపోయినా. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈయన పార్టీని విలీనం చేస్తానంటే మాకు వద్దన్నారు దిగ్విజయ్ సింగ్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, హనుమంతరావు గారు ప్లస్ పూనం ప్రభాకర్, మామాలుడు తప్ప ఎవరు గెలవరు, ఎందుకంటే మనం తెలంగాణ ఇచ్చినాం, జనం మనల్ని ఎన్నుకుంటారు అన్నాడు. కానీ జనానికి తెలుసు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని. వాళ్ళు ఇచ్చినా ఈయన పార్లమెంట్లో ఒక్కడే ఉన్నా, ఆ రోజు పోకపోయినా తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ గారు మొదలు పెట్టకపోతే రాకపోయేది. అందరిని ఒప్పించింది ఆయనే కాబట్టి 36 పార్టీలను అది గుర్తుపెట్టుకొని ప్రజలు ఏం చేస్తారు, 63 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఊరికే అనుకుంటే అవుతుందా, ఎంత కష్టపడాలి. నేను ఏమంటున్నా అంటే ఎవరైతే బీసీల మనసులు గెలవాలనుకుంటారో, తెలంగాణ కూడా ఒకప్పుడు బీసీల లాగానే ఉండే, చైతన్యం లేకుండా తెలంగాణ కావాలని ఉండే, కానీ ఎందుకు కావాలో తెలియదు, తెలంగాణ ఎట్లుంటుందో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. దాన్ని స్టడీ చేసినోడే బీసీల పార్టీని నడపగలుగుతాడు, ముందు తీసుకుపోగలుగుతాడు. ఈ కష్టాలన్నీ అనుభవించిన చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. అవును, అలా పనిచేసిన మాలాంటి వాళ్ళం డే 1 నుంచి ఉన్నాం. అవును, అడగవచ్చు కదా, సలహాలు తీసుకోవచ్చు. అంటే అట్లా ఒక పటిష్టమైన పునాది మీద ఆ పార్టీని నిర్మిస్తే తప్ప మల్లన్న మిగిలడు, పార్టీ మిగిలదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే, డబ్బు ఒకటి చాలనుకున్నా, లేకుంటే లీడర్షిప్లో దూకుడు వ్యవహారం ఒకటి చాలనుకున్నా కూడా సరిపోదు. బట్ కోరుకుందాం, బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాకంటూ ముఖ్యమంత్రి కావాలని. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాలే. కనీసం ఆ దిశలో ఒక్క అడుగు ముందుకేసినా కూడా మళ్ళీ చరిత్రలో మిగులుతాడు. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు కేసీఆర్ గురించి చరిత్రలో ఎలా అంటే ఒక మంచి పేజీ రాసుకున్నాము, రేపు పొద్దున అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి.